నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రతి హిందువు ఒక్కసారైన శివలింగాన్ని మంచుతో కప్పబడి ఉండడాన్ని కన్నులారా చూడాలి అనుకుంటారు. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళే పరిస్థితి కూడా కాదు. అక్కడున్న సీజన్ బట్టి, అక్కడున్న క్లైమేట్ ని బట్టి మనం చాలా తక్కువ టైంలోనే వెళ్ళి రావాలి అమర్నాథ్. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? మీరు అన్నట్టుగా అమర్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో కంప్లీట్గా హిమాలయాస్లో ఉంటుందండి. ఒక కేవ్లో ఉంటుందన్నమాట ఈ అమర్నాథ్ మంచులింగం. సో ఈ మంచులింగం అనేది మనకు దర్శనము కేవలం ఒక 40 నుంచి 45 రోజులు మాత్రమే సమయం ఉంటుందండి. ఈ యాత్ర కూడా ఏంటంటే జూన్ ఎండింగ్ లేదా జూలై మొదటి వారంలో మొదలవుతుంది ప్రతి సంవత్సరము. అప్పటి నుండి మనకి రాఖీ పౌర్ణమి వరకు ఉంటుందన్నమాట. ఈ డ్యూరేషన్ చూసుకుంటే మనకు 40 to 50 డేస్ మాత్రమే టైం ఉంటుంది. కేవలం నెల 15 రోజులు అంతే. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ పీరియడ్ లో మాత్రమే వెళ్ళి మనము ఈ అమర్నాథ్ దర్శనం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ అమర్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందన్నమాట. సో ఈ యాత్రకు వెళ్ళాలనుకుంటే మనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా మనం ముందుగానే ప్రీ ప్లాన్డ్ గానే చేసుకొని వెళ్తే మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత యాత్రలో డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. మనం ఇప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళేది కాదు. ఎగ్జాక్ట్లీ. ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని మంత్స్ ముందు ప్లాన్ చేసుకోవాలి? లైక్ 4 months బిఫోర్ నుంచి ప్లానింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మనకి 4 months బిఫోర్ నుంచే డాక్టర్స్ లిస్ట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్ర చేయాలనుకుంటే ప్రతి ఒక్క పిలిగ్రిమ్ కూడా కంపల్సరీ అమర్నాథ్ శ్రేణి బోర్డు రిజిస్టర్ చేసినటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వెళ్ళి అప్లోడ్ చేసి మనం వెళ్ళాల్సినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్కు మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకుంటేనే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి పర్మిషన్ దొరుకుతుంది అనమాట. సో ఫస్ట్ ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇది ఎన్ని మంత్స్ ముందు చేపించుకోవాలి? సో ఇది ఆల్మోస్ట్ ఒక 3 to 4 months బిఫోర్ నుంచే మనకు శ్రేణి బోర్డు లో డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారండి. అంటే ఏ సిటీలో ఏ డాక్టర్స్ లిస్ట్ ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్ గురించి చూసుకుంటే ఉస్మానియాలో మనకు ఒక 2 డాక్టర్స్ ఇచ్చేస్తారు. అలాగే గాంధీ హాస్పిటల్లో 2 డాక్టర్స్ ఇస్తారు. సో పర్టికులర్గా ఎవరైతే డాక్టర్స్ ఇచ్చి ఉంటారో లిస్ట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆ హెల్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ హెల్త్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనం రిజిస్ట్రేషన్కి సంబంధించి అంటే ఏ డేట్కి మనం యాత్ర వెళ్ళాలనుకుంటాం, జూలై 10వ తారీఖు వెళ్ళాలా, 8వ తారీఖు వెళ్ళాలా, ఆ డేట్కి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకొని ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది అనమాట. సో ఈ ఫామ్ ఉంటే మాత్రమే మనకు అక్కడ RFID కార్డ్ అనేది లోకల్గా అక్కడికి రీచ్ అయిన తర్వాత అది శ్రీనగర్లో కానివ్వండి, శ్రీనగర్ నుంచి మనం అమర్నాథ్ బేస్ క్యాంప్ బాల్టాల్కి వెళ్ళే దారిలో కానివ్వండి, ఎక్కడైనా సరే మనం ఒక RFID కార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈ అమర్నాథ్ యాత్ర కూడా మనకు 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటేమో పెహల్గాం ద్వారా వెళ్ళొచ్చు, రెండోది వచ్చేసేసి మనము బాల్టాల్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. పెహల్గాం ద్వారా వెళ్తే ఏంటంటే ఇంచుమించుగా మనకు 2 days పడుతుంది అనమాట. ఒక 40 kilometers అనేది ట్రెక్కింగ్ ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక లాంగ్ రూటు. సో వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్ ఎలా వెళ్తున్నారు ఏంటి అనేది ఒక ఐడెంటిఫికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకు కాబట్టి చాలా మంది టూరిస్టులు ముఖ్యంగా మన సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా త్రూ బాల్టాలే వెళ్తారనమాట. సో బాల్టాల్లో ఎందుకు చూస్ చేసుకుంటారంటే అది కేవలం ఒక 16 kilometers మాత్రమే నడిచేది ఉంటుంది. సో ఆ 16 kilometers కూడా ఏంటంటే బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే వాళ్ళు డోలీలో వెళ్ళినా, గుర్రం మీద వెళ్ళినా లేదా నడిచి వెళ్ళినా మ్యాక్సిమం ఈవినింగ్ అంతా తిరిగి బ్యాక్ వచ్చేస్తారనమాట. సో కాబట్టి ఎక్కడ మనకు పర్సన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి ఎక్కువగా మన వాళ్ళందరూ కూడా త్రూ బాల్టాల్ మార్గం ద్వారానే ఈ దర్శనానికి అనేది వెళ్తారనమాట. సో మనం ప్యాకేజ్ పరంగా చూసుకుంటే అమర్నాథ్కి సంబంధించి మనకు ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో లైక్ 40 to 50 days పీరియడ్లో మనం ఒక 6 days టూర్ ఆపరేట్ చేస్తున్నాము షార్ట్ ట్రిప్ కింద. అలాగే 8 days ట్రిప్, అలాగే ఇంకోటి వచ్చేసి 14 days టూర్ అనమాట. అంటే అంతవరకు వెళ్ళాం కాబట్టి సరౌండింగ్స్ అన్ని కూడా మనం చూసేసి రావాలనుకునే వాళ్ళు కాస్త టైం తీసుకుని వెళ్ళొచ్చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సేమ్ టైం అంత దూరం కాస్త రిస్క్ ఉంది కాబట్టి కాస్త షార్ట్ ట్రిప్ లో కూడా కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో అలాగా మనం 6 days కి సంబంధించి మేజర్ గా ఎక్కువ మంది వెళ్తారండి. ఎందుకంటే చాలా షార్ట్ ట్రిప్ ఉంటుంది. సో ఇందులో మనకు మేజర్ గా శ్రీనగర్, అమర్నాథ్, ఒక సైట్ సీయింగ్ పాయింట్ గుల్మార్గ్ అనమాట. సో ఈ ప్లేసెస్ మాత్రమే కవర్ అవుతాయి. సో అమర్నాథ్ వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ యాత్రా ప్రొసీజర్ అంతా కంపల్సరీ ఇందులో చేయాల్సిందే. అలాగే అక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా అలాగే ఉంటాయండి. ఎందుకంటే మనం శ్రీనగర్ కానివ్వండి లేదంటే గుల్మార్గ్ కానివ్వండి నార్మల్ టైంలో అంటే ఈ యాత్రా పీరియడ్ కాకుండా మిగతా టైంలో ఎప్పుడు వెళ్ళినా సరే ఎనీ టైం మనం ట్రావెలింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ అర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు,
నైట్ ఒకవేళ 9-9:30కి మనం బయట వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు అనమాట. బట్ ఈ యాత్రా పీరియడ్ 40 to 50 డేస్ పీరియడ్లో మనకు రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే చెక్ పోస్టులు ఉంటాయి అనమాట. సో ఏ చెక్ పోస్ట్లో మనం క్రాస్ చేయాలన్న దాని గురించి టైమింగ్స్ ముందుగానే ఇచ్చేసి ఉంటారు అనమాట. ఇప్పుడు మనం అమర్నాథ్ వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, బాల్టాల్ నుంచి తిరిగి మనం శ్రీనగర్కి వెళ్ళాలి. సో లాస్ట్ వెహికల్ మనకి సోన్మార్గ్ నుంచి 3:30కి లాస్ట్ వెహికల్ వెళ్తుంది అనమాట. దాని తర్వాత ఇంకా ఎటువంటి వెహికల్స్ని పర్మిషన్ ఇవ్వరు, వెహికల్స్ అన్ని కూడా ఆపేస్తారనమాట. సో ఇలాగా ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టేసేసి చెక్ పోస్టులు పెట్టేస్తారనమాట. కంప్లీట్ మిలిటరీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అలాగే లోకల్ పోలీస్, జేఎన్కే లోకల్ పోలీస్ కూడా అక్కడ ఉంటారనమాట. సో ఎలా పడితే అలా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ప్లస్ ఎప్పుడైతే మనం ఈ ప్లేసెస్ గురించి చూసుకుంటామో 6 days టూర్లో వచ్చేసేసి శ్రీనగర్, అమర్నాథ్, గుల్మార్గ్ వస్తాయండి. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం 8 days టూర్ గురించి తీసుకుంటే ఇందులో ఈ ప్లేసెస్తో పాటు మనము వైష్ణోదేవి కూడా కవర్ చేయొచ్చు అనమాట. అలాగే ఇందులో ఏంటంటే మిడిల్లో ఫ్లైట్ కూడా ఉంటుందండి. ఎందుకంటే శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్ళాలనుకుంటే సుమారుగా మనం ఒక 7 to 8 hours జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఈ జర్నీ కూడా మనం ఏంటంటే షార్ట్ చేయడానికి బై ఫ్లైట్ తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇలాగా 8 days ట్రిప్లో ఏంటంటే కంప్లీట్గా ఫ్లైట్స్ ఉంటాయండి. మనం ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి అప్ టు శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో శ్రీనగర్ దిగిన తర్వాత కేవలం ఒక 2 to 3 hours జర్నీలోనే మనం సోన్మార్గ్ వెళ్ళి సోన్మార్గ్లో హాల్ట్ ఉంటాం. తర్వాత అమర్నాథ్ దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ శ్రీనగర్కి వెళ్తాము. శ్రీనగర్ సైట్ సీయింగ్ అంతా కవర్ చేసుకొని శ్రీనగర్ నుంచి జమ్మూ కూడా మళ్ళీ మనం బై ఫ్లైట్ వెళ్తాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వైష్ణవిదేవి టెంపుల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం హెలికాప్టర్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, ముందుగానే బుక్ చేసుకున్న వాళ్ళకి. ఎందుకంటే హెలికాప్టర్ టికెట్స్ అనేది 2 months బిఫోరే ఓపెన్ అవుతాయి. సో కనుక అంతకు ముందే మన దగ్గర బుక్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హెలికాప్టర్ టికెట్స్ కూడా ఇస్తున్నాం అనమాట. సో ఈ 8 days ట్రిప్లో మ్యాక్సిమం ఫ్లైట్స్, అలాగే తక్కువ రోడ్ జర్నీ, ఎక్కువ ఫ్లైట్స్, ప్లస్ మనము హెలికాప్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇవి 2 ప్యాకేజీలు. అలాగే ఇంకొకటి 14 days టూర్ అనమాట. ఈ 14 days టూర్ అనేది ఏంటంటే బేసిక్గా మనం ఢిల్లీ సెంటర్ పాయింట్తో చూసుకునేసేసి అక్కడ ఉన్నటువంటి మిగతా ప్లేసెస్ లైక్ టెంపుల్స్ కానివ్వండి, సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకుంటాం. ఢిల్లీ రీచ్ అయిన తర్వాత మనం ఫస్ట్ అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకుంటే అమృత్సర్ వస్తుంది, ఇందులో వాఘా బార్డర్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ పెరేడ్ జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క రోజు కూడా. సో ప్రతిరోజు మనము వెళ్ళేటువంటి బ్యాచ్ అన్ని కూడా అక్కడికి వెళ్ళి ఆ పెరేడ్ కూడా విజిట్ చేస్తారు. సో ఇలాగా అమృత్సరు, వాఘా బార్డరు, వైష్ణవిదేవి, శ్రీనగరు, అమర్నాథ్, తర్వాత బ్యాక్ వచ్చేటప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 5 అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. చాముండాదేవి, నైనాదేవి, చింతాపూర్ణిమ, జ్వాలాముఖి, కాంగ్రాదేవి. ఇలాగా ఈ 5 అమ్మవారి టెంపుల్స్ని కవర్ చేసుకుంటూ కురుక్షేత్రకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కురుక్షేత్రలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కూడా చూసుకుని బ్యాక్ ఢిల్లీకి వస్తాం. సో ఈ విధంగా ఈ 14 days టూర్ అనేది ఒక లాంగ్ ట్రిప్ ఉంటుంది. కంప్లీట్గా ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఢిల్లీ బ్యాక్ వచ్చేంత వరకు కంప్లీట్ టూర్ అంతా కూడా బై బస్సు ఉంటుంది అనమాట. ప్యాకేజ్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి, కాస్ట్ ఎట్లా ఉండింది? ప్యాకేజ్ డీటెయిల్స్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మనం 14 days టూర్ ఏదైతే ఉందో అది మనకి 72,500 ఉంటుందండి, విత్ ఫ్లైట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఎవ్రీథింగ్ అనమాట, అకామిడేషన్ విత్ అకామిడేషన్ అండి. సో ఎప్పుడైతే మనము 6 days టూర్ చూసుకుంటామో 6 days టూర్ వచ్చేసి మనకి 65,000 ఉందన్నమాట. సో ఏదైతే మన 8 days ప్రోగ్రామ్ ఉందో విత్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అది వచ్చేసి 95,000 ఉందండి. ఓకే. సో కస్టమర్ వాళ్ళ చాయిస్ ని బట్టి వాళ్ళకి ఏ ట్రిప్ కావాలనుకుంటున్నారో ఐటినరీలో చూసుకుని దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో మన దగ్గర 3 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. కస్టమర్ ఒకవేళ షార్ట్ ట్రిప్లో వెళ్ళాలనుకున్నారు 6 daysలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ టైం ఉందంటే 8 days వెళ్ళొచ్చు. లేదు మనం ఎలాగో అంత దూరం వెళ్తున్నాము, అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకోవాలనుకుంటే 14 days టూర్ అనేది ఆప్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అమర్నాథ్ గురించి చాలా డీటెయిల్ గా జశ్వంత్ గారు చెప్పారు. ఇంకెలాంటి డౌట్స్ లేకుండా, అయినప్పటికీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీతో టచ్ లోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అమర్నాథ్ టూర్ అనేది ఈ రోజు అనుకుంటే మనం రేపటికి వెళ్ళే టూర్ కాదు, చాలా ముందుగానే కాస్త ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచే బుక్ చేసుకోవడం ది బెస్ట్ చాయిస్ అండి, అంతే కదండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. థ్యాంక్ యూ అండి.